గురుపే నమః. ఈరోజు ఫలషష్ఠి గురించి తెలుసుకుందామండి. సత్సంతాన ప్రాప్తి కొరకు సంతానంలో ఇష్యూస్ ఉంటాయి కనుక, ఏదన్నా సంతానం పుట్టకుండా ట్రబుల్ ఉంటే కనుక ఈ వ్రతం చేస్తారు. ఫలషష్ఠి 2025 ఫలషష్ఠి పండుగ భగవాన్ శ్రీకృష్ణునికి అన్నయ్య అయిన భగవాన్ బలరామునికి అంకితమైంది. ఈ రోజున భగవాన్ బలరాముడు జన్మించారు. హలకృష్ణ బలరామ జయంతి అని కూడా ఉంటారు. ఇది శ్రావణ అంటే సౌత్ ఇండియన్ లెక్క ప్రకారం శ్రావణము, నార్త్ ఇండియన్ పద్ధతి ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణపక్ష షష్ఠి తిథిన జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రాజస్థాన్లో దీన్ని చంద్రషష్ఠి అని, గుజరాత్లో రంధన్ చెట్ అని, బ్రజ్ ప్రాంతంలో బలదేవ్ చెట్ అని పిలుస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం భగవాన్ బలరాముడు శేషనాగుని అవతారం. శ్రీ మహావిష్ణువు మానవతారం తీసుకున్నప్పుడు శేషనాగుడు కూడా మానవ రూపాన్ని అవతరిస్తాడని నమ్మకం. ద్వాపరయుగంలో శేషనాగుడు బలరామునిగా, త్రేతాయుగంలో లక్ష్మణునిగా జన్మించాడు. భగవాన్ బలరాముని హలధర్ అంటారు. హలధర్ అంటే హలం పట్టుకుంటాడు కాబట్టి అన్నమాట. బలభద్ర అని పిలుస్తారు. ఆయన ఆయుధాలు హలం, పొలం దున్నే పరికరం హలం అంటాం కానీ, దున్నుతంగా పొలం దాన్ని అంటారు. అట్లాగే ముసలము, రోకలి. అందువల్ల ఈ పండుగను హలషష్ఠి అంటారు. వ్యవసాయ వృత్తి కలిగిన భక్తులు ఈరోజు తమ పవిత్ర పరికరాలను పూజిస్తారు. స్త్రీలు హలషష్ఠి వ్రతం ఆచరిస్తూ బలరాముని పూజించి తమకు కుమార సంతానం కలవాలని, పిల్లల శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తారు. తూర్పు ప్రదేశంలోని కొన్ని జిల్లాల్లో దీన్ని లాల్ హీ చట్ అని పిలుస్తారు. హలషష్ఠి 2025 ఆచారాలు. స్త్రీలు తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేస్తారు. లాల్ చెట్టు పూజ ఏర్పాటు చేసుకుంటారు. నేలం త్రవ్వి చిన్న చెరువు లాంటి ఆకారం తయారు చేస్తారు. ఎండుగడ్డి, పలాస వృక్షపు కొమ్మలతో హల ఆకారం నిర్మాణం చేస్తారు. దీపం వెలిగించి 7 రకాల ధాన్యాలు, గోధుమలు, శనగలు, వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, యవాలంటే బార్లీ అన్నమాట, బలరాముని సమర్పిస్తారు. స్త్రీలు హలషష్ఠి కథ చదువుతారు. పిల్లల ఆరోగ్యాన్ని ప్రార్థిస్తూ కుమార సంతానాన్ని కోరుకునేవారు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఆవు పాలు, పెరుగు వాడరాదు. గేదె పాలు, పెరుగు వాడవచ్చు అనమాట. అంటే గేదె పాలు, గేదె పెరుగు వాడచ్చు. పండ్లు, ధాన్యాలు, ఆవు పాలు ఈరోజు తీసుకోకూడదు. సాత్విక ఆహారం తీసుకుని రాత్రి ఉపవాసం విరమించాలి. పురాణ కథనం. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉత్తరకు ఈ వ్రతం ప్రాముఖ్యత వివరించాడు. ఆమె భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి తన దెబ్బతిన్న గర్భాన్ని పునరుద్ధరించుకుంది. ఈ హలషష్ఠి వ్రతం అత్యంత శుభకరమైనది, వంశవృత్తికి ఎంతో ఉపయోగకరమైనది. హలషష్ఠి 2025 ముహూర్తం. శ్రావణ కృష్ణ షష్ఠి తిథి ప్రారంభం ఆగస్టు 14 గురువారం ఉదయం 4:23 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ముగింపు ఎప్పుడంటే ఆగస్టు 15 శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉందన్నమాట. సర్వార్థ సిద్ధి యోగం మొత్తం రోజంతా ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:52 వరకు ఉంది. సో ఎవరికైనా సంతాన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, సంతానం కలగక ఐవీఎఫ్లు తీసుకుంటారు, తర్వాత ఇంకేదైనా మందులు వాడుతుంటారు, సత్సంతానం కలగాలంటే కనుక ఈ వ్రతం ఆచరించాలని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ధన్యవాదాలు.